సూపర్ స్టార్ మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగ ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి పండగే. సోషల్ మీడియాలో ఈ కాంబో సినిమా గురించి హైప్ ఓ రేంజ్ లో నడుస్తోంది. అయితే ఎన్నో రోజులుగా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతోందని రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే వీళ్ళిద్దరి కాంబోలో మూవీ రాబోతోందా? మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా కెన్యాలో షూటింగ్ ముగించి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 50 కోట్ల ఖర్చుతో నిర్మించిన కాశీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 2027 సమ్మర్లో పాన్ వరల్డ్ రిలీజ్కి సిద్ధమవుతున్న ఈ సినిమా రైట్స్ను హాలీవుడ్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ చేజిక్కించుకుందని టాక్. ఈ ప్రాజెక్టులో మహేష్ పూర్తిగా లీనమై ఉన్నాడు. అయితే ఈ గ్యాప్లో సందీప్ వంగాతో సినిమా గురించి వచ్చిన వార్తలు ఫ్యాన్స్ని ఉర్రూతులూగించాయి. సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో బాలీవుడ్ని షేక్ చేసిన డైరెక్టర్. ఆ సినిమా సబ్జెక్ట్ మొదట మహేష్ బాబుకే వెళ్ళిందని, కానీ బిజీ షెడ్యూల్తో అది రణబీర్ కపూర్కి దక్కిందని సందీప్ చెప్పడంతో ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలయ్యాయి. సందీప్ మహేష్తో సినిమా తీస్తే అది యానిమల్ కంటే రెట్టింపు వైల్డ్గా ఉంటుందని కూడా హింటిచ్చాడు. యూనివర్సల్ కాన్సెప్ట్తో ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తాడని రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియా మొత్తం ఈ కాంబో గురించే మాట్లాడుకుంది. కానీ ఇది నిజమేనా? అయితే ఈ రూమర్స్ పై ఏషియన్ సినిమాస్ బాస్ సునీల్ నారంగ్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో మహేష్ సందీప్ కాంబోలో సినిమా లేదు. భవిష్యత్తులో అలాంటిదేదైనా ఉంటే అఫిషియల్గా ప్రకటిస్తామని చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశలో మునిగారు. సందీప్ వంగ కూడా ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్లతో సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మహేష్తో సినిమా కోసం ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేయాల్సిందేనా? కానీ ఈ ఇద్దరి టాలెంట్ని చూస్తే భవిష్యత్తులో ఈ కలల కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అప్పటి వరకు మహేష్ ఫ్యాన్స్ SSMB 29 హడావుడిలో మునిగి తేలొచ్చు.